హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీకు చూపించబోయేది ఏంటంటే టాప్ కటింగ్ ఎలా ఉంటుందనే చూపిస్తాను. అది కూడా న్యూ మోడల్ అనమాట. కీ హోల్ నెక్ లైన్ అనేది ఉంటుంది కదా, అది కట్ చేస్తాను. చూడండి, ఇది వచ్చేసి కీ హోల్ లైన్ కి మనం పైన వేసుకోవడానికి అనమాట ఈ క్లాత్. ఇంకా ఇది వచ్చేసి ఇప్పుడు తర్వాత కట్ చేసుకుందాం. ఇది మెయిన్ పార్ట్ అనమాట. ఇది లైనింగ్ వేస్తున్నాను నేను. ఎలాగ కట్ చేయడం, కటింగ్ విధానం అన్ని చూడండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు కటింగ్ మనం చూద్దాం. నా సైడ్ పెట్టును మనము క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మన బాడీకి ఎంత సరిపోతుంది అని చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 2 ఫోల్డ్ మనం చేశాక మళ్ళీ దీన్ని ఇలాగ వేయాలన్నమాట. ఇలాగ వేసాక మనం మెజర్మెంట్స్ అనేటివి తీసుకోవాలి. ఇప్పుడు నేను మెజర్మెంట్స్ అన్ని తీసుకుంటాను. చూడండి, టాప్ హైట్ వచ్చేసి మనకి 40 ఇంచెస్ అనమాట. 40 ఇంచెస్ అంటే మనకి లైనింగ్ 40 ఇంచెస్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ 36.5 ఉందన్నమాట, సరిపోద్ది. మనం ఇప్పుడు ఇక్కడ షోల్డర్, నెక్ మనకి ఎంత అయితే సరిపోతుందో అంత చూసి తీసుకుందాము. షోల్డర్, నెక్ రెండు కలిపి నేను 5.5 తీసుకుంటున్నాను. 5.5కి మార్క్ పెట్టుకోవాలి. ఇలాగా మనము ఆమ్ హోల్ కూడా మనం నెక్ షోల్డర్ ఎంత పెట్టుకుంటే ఆమ్ హోల్ కూడా అంతే పెట్టుకోవాలని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. సేమ్ దీనికి కూడా ఆమ్ హోల్ 5.5 పెట్టుకోవాలన్నమాట. మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 18 ఇంచెస్ అనమాట. 18 ఇంచెస్లో మనకి 2 భాగాలు చేస్తే మనకి ఎంత అవుతుంది? 18 9 వస్తుంది కదా. మనం 9 దగ్గర మార్క్ పెట్టుకోవాలి ఒకటి. ఇలాగా 2 ఇంచెస్ ఖర్చుకి పెట్టుకోవాలి. దీన్ని ఇలాగా మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 1 ఇంచ్ ఇలాగా 1 లేదా 1.5 ఇంచ్కి మనము ఇలా మార్క్ పెట్టుకొని ఇలాగా దీన్ని కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ మనకి కట్స్ వస్తాయి కదా, డ్రెస్ టాప్కి కట్స్ వచ్చేది ఎక్కడ అంటే మనకి కరెక్ట్గా హిప్ హాప్ దగ్గర వస్తాయి కదా. హిప్ హాప్ మనకి 14 ఇంచెస్ దగ్గర మనం కట్స్ పెట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎవరికైనా కానీ 14 ఇంచెస్ దగ్గర మనం ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకి నడుము మనకి ఇలా క్రాస్గా వస్తుంది కదా డ్రెస్ కటింగ్ అనేది. మనం ఇక్కడ నడుము ఎంత అంటే ఒక 8-9 ఇంచెస్ దగ్గర మనము ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఇలాగ పెట్టుకుంటే మనకు నడుము అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. మనం ఇక్కడ 9 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ నడుము వచ్చేసి మనము 8.5 లేదా 8కి పెట్టుకోవాలన్నమాట. మన నడుము సైజుని బట్టి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి మెయిన్ 9 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 9 పెట్టుకోకూడదు, 8 పెట్టుకోవాలన్నమాట. 8.5 పెట్టుకోవాలి. ఇలాగా మళ్ళీ ఇక్కడ హిప్ హాప్ లూజ్ వచ్చేసి సేమ్ 9 పెట్టుకోవాలి. ఇక్కడ మనకు కట్స్ వచ్చే దగ్గర లూజ్ ఉండాలి కదా, అందుకోసమని మనము ఇక్కడ మన హిప్ హాప్ లూజ్ని బట్టి మనం పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను 10 పెడుతున్నాను. 10 ఇక్కడ 1.5 ఇంచ్ మనకి కట్స్కి ఉపయోగించుకోవడానికి సరిపోతుంది అనమాట. ఇలాగా ఇప్పుడు మార్క్ చేసాం కదా. మనం 9 ఇంచెస్ ఇక్కడ కరెక్ట్ స్టిచ్ మార్క్ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి మనం ఇలాగా గీసుకోవాలన్నమాట. ఇలాగా గీసుకోవాలి. ఇలాగనమాట మనకు టాప్ షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది కదా. ఇప్పుడు నెక్ లైన్ అనేది గీసుకుందాం మనము. నెక్ వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. నాకు 2 ఇంచెస్ అయితే సరిపోద్ది.
వెనక ముందు రెండు కలిపి నేను 6.5 పెట్టుకుంటున్నాను. వెనక నెక్ ముందు నెక్ రెండు కలిపి. ఇలాగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని మనం ఇలా చిన్నగా ఇలాగ అనాలన్నమాట. మనం ఇప్పుడు కట్ చేసుకుందాం దీన్ని. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇదే దాన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకొని కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనము కట్స్ పెడతాం కాబట్టి కట్స్ అని మనకి క్లియర్గా తెలియడానికి ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మెయిన్ స్టిచ్ వేస్తాం కాబట్టి ఇక్కడ కూడా ఒక టక్స్ ఇవ్వాలన్నమాట. ఇలాగ వేస్తే మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది. మనము నెక్ తర్వాత కట్ చేసుకుందాము. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం. మనము లైనింగ్ వేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 40 ఇంచెస్ అని చెప్పాను కదా. 40 ఇంచెస్ మనం దీన్ని చూసుకొని ఇలాగా నాకు ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఇక్కడ వరకు వస్తుంది. మనం కొంచెం మలుచుకుంటాం కాబట్టి 41 ఇంచెస్ తీసుకోవాలి మొత్తం టోటల్గా. తీసుకొని మనం ఇది ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం విడివిడిగా నెక్కులు కట్ చేసుకుందాము. ఇప్పుడు నేను కీ హోల్ నెక్ లైన్ అని చెప్పాను కదా. నేను నేవీ బ్లూకి ఇలా పింక్ వేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఈ పింక్ క్లాత్ అనేది తీసుకున్నాను. కీ హోల్ నెక్ లైన్ అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మనం కట్ చేసుకున్న నెక్ ఇది ఉంది కదా, సేమ్ దీనిలాగే మనం ఈ క్లాత్ పైన ఈ క్లాత్ నేను ఇలా వేసాను అనమాట. ఇలాగా 1 ఫోల్డ్ ఇలా చేశాను. దీన్ని ఎలా మార్క్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూస్తాను. ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్ ఒక సైడే మనం వేసుకుంటాం కాబట్టి నేను అలా ఫోల్డ్ చేశాను. ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తాను అనేది చూపిస్తాను చూడండి. మనకి ఈ నెక్ లైన్ ఎలా ఉందో సేమ్ అలాగే మనం ఫస్ట్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని మొత్తం నెక్ లైన్ మొత్తం ఇలా డ్రా చేసుకోవాలి. మనము డ్రా చేసుకొని మనకి ఈ నెక్ కంటే మనకి ఇక్కడ ఈ క్లాత్ ఉంది కదా, పింక్ క్లాత్, దీన్ని మనము చిన్న నెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ హోల్ వస్తుంది కాబట్టి మనకు సరిపోయినంత తీసుకోవాలి. నేను ఇక్కడ 4 తీసుకుంటున్నాను. 4కి మార్క్ పెట్టుకొని ఇలా అన్నమాట. ఇలా గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మనకు ఇక్కడ హోల్ అనేది వస్తుంది కాబట్టి మనము ఎంత విడతలో మనకి కావాలి అని చూసుకొని మనం ఇలా ఒక గీత అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని మనకి ఎందుకంటే కీ హోల్ అనేది మనకి ఇక్కడ హోల్ లాగా వచ్చి మన క్లాత్ ఇక్కడికే వస్తుంది కాబట్టి అది అనేది ఇక్కడికే వెళ్ళిపోతుంది. అందుకోసమని మనం ఇలా చేసుకోవాలన్నమాట. నేను కట్ చేస్తాను చూడండి. నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. ఇలాగా మీకు కీ హోల్ నెక్ లైన్ అంటే అర్థం కాకపోతే నేను ఇప్పుడు కట్ చేశాక డ్రెస్ మీద వేసి చూపిస్తాను, అప్పుడు అర్థమవుతుంది. నేను ఈ విడత అని చెప్పాను కదా, ఈ విడితే మనకి ఇక్కడ సెకండ్ లైన్ ఉంటుంది కదా, దాన్ని మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి. ఇలాగా కీ హోల్ నెక్ అనేది ఇలా వస్తుంది అనమాట. మనకి ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, ఇది అనమాట మన ప్యాటర్న్. మనకి ఇది నెక్ అనేది కొంచెం పైకి వస్తుంది అలాగనమాట. దీన్ని స్టిచ్ చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు మనం ముందుగా కీ హోల్కి సంబంధించిన క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని మనము కుట్టు వేసి టర్న్ చేసుకోవాలన్నమాట. ఎలాగ చేస్తానో చూడండి.
మనం నెక్కి ఇక్కడ మాత్రమే కుట్టు వేయాలి, మిగతా ఈ ప్లేస్లో మాత్రం వేయొద్దు అనమాట. మనం టర్న్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలాగ కుట్టు వేసాక మనం ఇక్కడ టక్స్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే గల్ల అనేది ఈజీగా టర్న్ అవ్వడానికి ఇలాగ టక్స్ ఇచ్చుకోవాలి కంపల్సరీ. మనం ఏ డ్రెస్కి గల్ల తిరగవేసినా మనం టక్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను దీన్ని టర్న్ చేస్తున్నాను చూడండి. ఇలాగ టర్న్ చేసుకోవాలి. మనం ఈ నెక్కి కుట్టు వేసుకోవాలి. రెండో కుట్టు అంటాం కదా మనం, పైనంగా గల్ల కరెక్ట్గా కూర్చోవడానికి అలాగ వేస్తాం కదా, అలాగా గల్లకి మాత్రమే వేయాలి. కింది పార్ట్కి మాత్రం ఇప్పుడు వేయకూడదు, తర్వాత వేయాలి. గల్లకి నెక్కి వేస్తున్నాను అనమాట. మనం ఇప్పుడు క్లాత్ నెక్ అనేది ఉంది కదా, దీన్ని కూడా మనము కుట్టు వేసుకొని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్నాక నేను క్యూర్ హోల్ నెక్ అనేది ఎలా పెడతానో చూడండి. నెక్ చుట్టూ ఇలా కుట్టు వేసాక మనం టక్స్ ఇవ్వాలని ఇందాక చెప్పాను కదా, సేమ్ అదే విధంగా దీనికి కూడా టక్స్ ఇవ్వాలి. ఇచ్చి మనము క్లాత్ అనేది తిరిగేయాలన్నమాట. ఇలాగా వేసి మనము ఇక్కడ ఉన్న దానికి ఇక్కడ మనం ఈ పార్ట్కి అనేది ఇప్పుడు కుట్టు వేసుకోవాలి. మీదంగా మనకి నెక్ అనేది జారకుండా ఉండడం కోసమని మనం ఇప్పుడు ఇక్కడ కుట్టు వేయాలి. ఈ మెయిన్ ఈ క్లాత్ ఉంది కదా, మనం దీన్ని కరెక్ట్గా షోల్డర్స్ పైన ఇలా పెట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే మనకు కుట్టు వేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం ఇలా ఒక కుట్టు వేసామంటే అది కరెక్ట్గా అలాగే ఉండిపోతుంది. మనం ఇలాగ ఒక కుట్టు వేద్దాం ఫస్ట్. మనం షోల్డర్స్ పైన కరెక్ట్గా దీన్ని ప్లేస్ చేయాలన్నమాట. ప్లేస్ చేసి కుట్టు అనేది వేస్తే ఇది జారిపోకుండా ఉంటుంది. మనం ముందుగా షోల్డర్స్ పైన వేసుకోవాలి కుట్టు, ఎందుకంటే మనకి తెలియడానికి కరెక్ట్గా ఇది కీహోల్గా వస్తుందా రాదా అనేది కూడా మనం చూసుకోవాలి. ఫస్ట్ టైం కుడుతున్న వాళ్ళైతే ముందుగా ట్రై చేసి తర్వాత వేరే క్లాత్ పైన కుట్టడం నేర్చుకోండి. మనం ఇలా ఆన్ చేశాక ఇది ఇలా ఉంది కదా, దీన్ని మనము కరెక్ట్గా ఇలా పెట్టి కుట్ట అనేది మనం రెండు ఇలా వేసి షోల్డర్స్ అనేవి అతుక్కోవాలి. నేను షోల్డర్స్ అతుకుతున్నాను. వెనక్కిది ముందుది రెండు కలిపి షోల్డర్స్ అనేది అతుక్కోవాలి. అతికాక మనం హ్యాండ్స్ అనేది వేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. మనం ఇలా హ్యాండ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనకు రెండు హ్యాండ్స్ వచ్చేటట్టు
ఇలాగ ఉండాలన్నమాట. ఇలాగా నేను హ్యాండ్ పొడవు వచ్చేసి నేను 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇక్కడ వరకు. ఇంతకుముందు చెప్పాను కదా మనం ఎంతవరకు పెట్టుకున్నాం అనేది ఇలా మార్క్ అనేది పెట్టుకోవాలి, స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ పైన గీట్ స్ట్రైట్ లైన్ కొట్టిన దగ్గర నుంచి మళ్ళీ ఒకటి 3 దగ్గర ఒక గీట్ అనేది ఇలా కొట్టుకోవాలి. స్ట్రైట్ లైన్ మళ్ళీ ఒకటి ఇలాగా కొట్టి మనకి ఇక్కడ పైన 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ విడ్త్లో ఒక మార్క్ అనేది ఇలాగ పెట్టుకొని మనము అప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ డౌన్ అనేది దించాలన్నమాట. ఇలాగ దించితే మనకు హ్యాండ్ అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది. ఇలాగా నేను కట్ చేస్తున్నాను చూడండి. మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా హ్యాండ్ అనేది ఇలాగా. మనకు కింద ఏమైనా ఎడ్జెస్ లాంటివి ఏమైనా కరెక్ట్గా లేకపోతే ఇలా కట్ చేసుకోండి. హ్యాండ్ అనేది మనము చివరగా ఇలా మలిపి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనకు కింద పోగుల్లాగా పోతుంది కాబట్టి ఇలాగ స్టిచ్ వేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇలాగ ఫోల్డ్ చేసి ఇలాగ స్టిచ్ అనేది వేయాలి. నేను ఇప్పుడు హ్యాండ్ అనేది జాయిన్ చేస్తున్నాను చూడండి. ఇలాగ చూసుకోవాలి, మనకు హ్యాండ్ కరెక్ట్గా సరిపోతుంది అన్నప్పుడు మనం ఇలా చివరి నుంచి కుట్టు అనేది వేసుకోవాలి. నేను టాప్కి ఇప్పుడు మెయిన్ కుట్టు అనేది వేస్తున్నాను అనమాట. ఇక్కడ మనము కట్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ కట్స్ బట్టి నేను కుట్టు వేస్తున్నాను, నాకు అక్కడికి సరిపోతుంది అనేసి. టక్స్ అనేటివి ఇచ్చాం కదా, ఆ టక్స్ ఇచ్చే దాని దగ్గరికి మనము క్లాత్ అనేది కుట్టు అనేది తీసుకురావాలన్నమాట. మనకి ఇక్కడ 1.5 ఇంచ్ విడతిలో మనము లాస్ట్ కుట్టు అనేది వేసుకోవాలి. మనకి ఇలాగా 2 సార్లు వెనక్కి ముందుకే అనుకోవాలన్నమాట. ఇట్స్ మనకి బాటమ్ ఉంటుంది కదా డ్రెస్ కింద వైపు, అక్కడ నేను ఈ పింక్ కలర్ క్లాత్ అనేది జాయిన్ చేస్తున్నాను కిందికి. మనకి 40 ఇంచెస్ అని చెప్పాను కదా, 40 ఇంచెస్లో నేను 4-5 ఇంచెస్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేశాను. ఎందుకంటే మనకు ఎక్స్ట్రా అనేది ఇది వస్తుంది కాబట్టి మళ్ళీ టాప్ మరీ కిందికి అయిపోతుంది అని చెప్పేసి ఆ క్లాత్ని కట్ చేసి ఇది జాయిన్ చేస్తున్నాను నేను. ఇది పింక్ కలర్ క్లాత్ అనమాట. ఇలాగా జాయిన్ చేసి మళ్ళీ దీనిపైన ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. బాగుంటుంది, మనకు రెడీమేడ్ టాప్ లాగా ఉంటుందని చెప్పేసి ఇలా చేస్తున్నాను. మనం ఇప్పుడు సైడ్స్ టక్స్ అనేటివి కుట్టుకుందాం. ఇప్పుడు ఇలాగా కింది నుంచి మడత పెట్టాలన్నమాట. మన బాటమ్ నుంచి మడత పెట్టి స్టిచ్ అనేది వేయాలి. మనకు జారిపోయే క్లాత్ ఉంటుంది కదా, 2 సరిగ్గా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ జారిపోతే మరీ గలీజ్గా అయిపోతుంది కాబట్టి కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. మనది ఓపెన్ టాప్ కాబట్టి ఓపెన్స్ దగ్గర ఎలా పెట్టి ఎలా కుడితే కరెక్ట్గా వస్తుంది అనేది చూసుకోవాలి ముందుగా మనము.
మనకు ఇక్కడ మనం సగం వరకు కుట్టు వేసి వదిలేసాం కదా, ఇక్కడ వరకు వచ్చేసరికి మనము కుట్టు వేసేటప్పుడు ఇలాగా అనాలన్నమాట. ఇలాగా అనేసి మనము మనం ఇక్కడ కుట్టు ఇక్కడ కనిపించేటట్టుగా ఇలాగా ఉండాలన్నమాట మనకి. అలాంటప్పుడే మనకి ఇది ఓపెన్ టాప్ అనేది కరెక్ట్గా ఇక్కడ ఉంటుందన్నమాట. మనం ఇలాగ కుట్టు వేసి తీసుకొస్తూ సూది లోపలికి ఇలా దింపి దీన్ని పైకి ఇలా ఎత్తి మనము ఇక్కడ సైడ్ది కుట్టాలన్నమాట. అలా కుడితేనే మనకు టాప్ ఓపెన్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇతది కూడా సేమ్ అలాగే. ఇలాగా మనం సేమ్ ఇలా కుట్టు వేసాక ఇతల సైడ్ కూడా సేమ్ దీనిలాగానే ఫోల్డ్ చేసి కుట్టు అనేది వేసుకోవాలి. రెండు సైడ్లు అలాగే వేసుకోవాలి. మనం క్లాత్ని ఎక్కువగా లాగకుండా వేసుకోవాలి, ఎందుకంటే క్లాత్ అనేది సాగినట్టుగా వచ్చి అది గలీజ్గా అనిపిస్తుంది కాబట్టి లాగొద్దు క్లాత్ని. ఇలాగా 2 సైడ్స్ ఒకే విధంగా వేసుకోవాలి. ఫ్రెండ్స్, డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. ఇది అన్నమాట. పింక్ అండ్ నేవీ బ్లూ ఎలా ఉందో చెప్పండి. మీకు కెమెరాలో అది పింక్ లాగా అనిపించట్లేదు ఎక్కువగా. ఇలా దగ్గర నుంచి తీస్తే పింక్ లాగా అనిపిస్తుంది అనమాట. నేను కింద బార్డర్ అనేది ఇలా వేసాను, మొత్తం ప్లెయిన్గా ఉండకుండా. కీ హోల్ నెక్ అనమాట. ఇది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కంపల్సరీ చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.